ధ్యానం అంటే జస్ట్ మైండ్ రిలాక్సేషన్ కోసం ధ్యానం చేస్తున్నారు అని అందరూ అనుకుంటున్నారు. కానీ అసలు ధ్యానం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఇప్పుడున్న కాలంలో నిదర్శనపూర్వకంగా మనం చూపించాలని నేను నేర్చుకున్న విద్యని ప్రజలకు అందించాలని ఇక్కడ చెప్పడం జరుగుతుంది అన్నమాట. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? మీ ఫ్యామిలీ గురించి? మా నేటివ్ ప్లేస్ నెల్లూరమ్మ. నేను మన చిన్నతనం నుంచే, అంటే నాకు 14 ఏళ్ళ వయసునప్పటి నుంచి నేను ధ్యానం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నా వయసు వచ్చి 52, అంటే ఇంచుమించుగా 38 సంవత్సరాలు సాధన చేస్తూ ఉన్నాను. వివాహమైంది, 2 పిల్లలు. మేము ఇంచుమించుగా 2011లో ఒక ఆశ్రమం పెట్టడం జరిగింది. ఆశ్రమం ఇప్పటికీ రన్ చేస్తున్నాం నెల్లూరులో. ధ్యానంలోకి రావడం అనేది 1985 ఆ ప్రాంతంలో జరిగింది. అప్పటి నుంచి ఏంటంటే నేను గురువు కోసం అన్వేషించాను. అంటే గురువు ద్వారా స్వీకరిస్తే ఆ విద్య అనేది సార్థకత ఉంటుంది, గురువు ద్వారానే వెళ్ళాలా. పెద్దలు అంటే ఎట్లా అంటే, మనము ఒక గురువు లభించాలంటే మనం ఎంతో సాధన చేస్తే కానీ పూర్వజన్మలో మన గురువు గారు స్వయంగా లభించరు. మనం అన్వేషిస్తే లభించేది కాదు అది. మనం ఏంద్రా అంటే మన పూర్వజన్మ సుకృతం వల్ల ఇప్పుడు ఈ కాలంలో మనకి సద్గురువులు లభిస్తారని చెప్పి అంటారు. అట్లా నాకు 14 సంవత్సరాల్లో నాకు తెలియకుండానే ధ్యానం వైపు వెళ్ళడం జరిగింది. 2 సంవత్సరాలు ధ్యానం చేసిన తర్వాత ఆగ్నేయ చక్రం అంటాం కదమ్మా, ఆగ్నేయ చక్రంలో జ్యోతి అనేది వెలిగింది అనమాట. ఆ జ్యోతి తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఎట్లా వెళ్ళాలా, ఎవరి ద్వారా తెలుసుకోవాలనేది నేను చాలా మంది దగ్గర వెళ్ళి వాళ్ళని అడగడం జరిగింది అనమాట. వాళ్ళు ఏమన్నారంటే, అసలు అలాంటిది ఏమీ లేదు, అది అదే కల్పన ఒకటి. ఇంకోటి ఏంటంటే అసలు ఆ ధ్యానంలో ఆ స్థాయికి ఇప్పుడున్న కాలంలో వెళ్ళలేరు అని చెప్పి వాళ్ళు అనడం జరిగింది అనమాట. ఆ తర్వాత ఏంటంటే ఇంకా మనకి ఇక్కడ లాభం లేదు, ఇక్కడ నెల్లూరులో మనము ఎక్కడైనా హిమాలయాల సైడ్ వెళ్ళిపోతే అక్కడ మంచి గురువులు దొరుకుతారు, వాళ్ళ ద్వారా మనం సాధన నేర్చుకోవచ్చు అనే ఒక ఇది ఉండిందనమాట. ఇంట్లో మా అమ్మ నాన్నని అడిగాను. మేము 3 అన్నదమ్ములము, నేను పెద్దవాడిని, నాకు కొంచెం సెలవు ఇవ్వండి, నేను ఇంట్లో ఉండదలుచుకోలేదు, నేను వెళ్ళి సాధన చేసుకోవాలా, కాబట్టి నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి అడగడం జరిగింది అనమాట. వాళ్ళే ఇంటికి పెద్ద అబ్బాయి కదా, వెళ్ళడానికి ఒప్పుకోలే. ఇంటికి పెద్ద అబ్బాయి నువ్వు ఉండాలా, మాకు రేపు ఉత్తరోత్తర అన్నీ నువ్వేగా చేయాలా, కాబట్టి ఉండి నువ్వు పెళ్లి చేసుకొని అన్నీ చెయ్యి, కాబట్టి నువ్వు వెళ్ళకూడదని చెప్పారు. అంటే నేను అప్పటికే మనకేంటంటే కొంచెం దానికి జ్ఞానం అనేది కొంచెం ఉంది కాబట్టి తల్లిదండ్రుల్ని బాధ పెట్టి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ధ్యాన ఫలం అనేది మనకు అందదు. వాళ్ళు కన్నీళ్ళు పెడుతూ ఉంటే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ఎఫెక్ట్ అనేది, ఆ కన్నీరు మనం అందుకోవాల్సిన స్థానాన్ని అందుకోకుండా అడ్డుపడుతుంది ఒకే కారణం చేత. ఇంకా వాళ్ళ మాట కాదని లేక నేను వ్యాపారంలో దిగేసాను. నేను వ్యాపారం దిగేటప్పటికి నా వయసు 18 సంవత్సరాలు. ఏం చేస్తుండేవారు? గోల్డ్ బిజినెస్. అవును, ఎక్కడ? నెల్లూరులోనండి? నెల్లూరులో. ఓకే ఓకే. గోల్డ్ బిజినెస్ అంటే మా ఫాదర్ గోల్డ్. అయితే ఒక చిన్న ప్రశ్న మీకు, అంటే ఈ ఇంటర్వ్యూకి సంబంధం లేకపోయినా అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ చెప్పండి. బంగారు పనితనం ఉన్నవాళ్ళు ఎంత బంగారం ఇచ్చినా ఎంతో కొంత తీసుకుంటారు అని అంటారు, నిజమేనా? ఇప్పుడు ఎవరు కూడా ఉచితంగా చేయరు కదా. అవునండి. ఇప్పుడు తయారు చేసేవాడు ఒకడు, అవును, దాన్ని అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక అతని చేతికి వస్తుంది, అతను అమ్మేవాడు, అతని దగ్గర నుంచి మా చేతికి వస్తుంది, మొత్తం 2 చేతులు మనం 3వ వాళ్ళు అవుతాం. అవును. ఇంతమంది మారినప్పుడు అతను చేసినోడు బతకాలా, అవును, అమ్మినోడు బతకాలా, మళ్ళీ వ్యాపారస్తుడు బతకాలా. ఎందుకు షోరూంలో వాడు వేస్టేజ్ అని, మేకింగ్ ఛార్జెస్ అని ఇన్ని వేస్తున్నప్పుడు అక్కడ ఏం మాట్లాడడానికి ఏం లేనప్పుడు ఇక్కడ ఎందుకు మాట్లాడడం? ఇంకొక మనిషి అయితే బతుకుతాడు కదా ఖచ్చితంగా. మనకేంటంటే షోరూమ్లో అంటే ఇప్పుడు మనం ఇక్కడ 5 మంది ఉన్నారు వర్కర్స్, ఇంత పెద్ద స్టూడియో మీరు నడుపుతున్నారు, ఈ ఛార్జెస్, కరెంట్ ఛార్జెస్, వీళ్ళ శాలరీస్, ఇవన్నీ ఎక్కడి నుంచి రావాలా? కరెక్ట్. అదే చిన్న షాపుకి వెళితే ఇవన్నీ పడవు, వేస్టేజెస్ తక్కువ ఉంటాయి చిన్న షాపుల్లో. ఎగ్జాక్ట్లీ అండి. పెద్ద షాపులు పోయే కొందికి వేస్టేజ్ ఎక్కువ ఉంటాయి. అది మనం తప్పు పట్టలేం వాళ్ళని, కరెక్ట్. ఎందుకంటే వాళ్ళ పెట్టుబడులు అట్టే ఉంటాయి, దాని పెట్టుబడి తగ్గట్టు ఆశిస్తారు ఎవరైనా కూడా. కరెక్ట్. కాబట్టి వాళ్ళని అనబలేదు. మనమే మీరున్నారు, మీరు నెలకు ఒక 2 లక్షలు సంపాదించారు అనుకోండి, మీరు పెద్ద జ్యువెలరీ షాప్ పోతారు. నేను నెలకు 50,000 సంపాదించాను, నేను చిన్న షాప్కి వెళ్తాను. ఎందుకంటే దాని తగ్గ తరుగులు వేస్తారు వాళ్ళు, నన్ను చూసి వేస్తారు. ఇప్పుడు మిమ్మల్ని చూసి ఒక తరుగు వేస్తారు. కానీ నిజంగా ఇప్పుడు అంత వర్క్ వచ్చిన వాళ్ళు, అంత స్కిల్ ఉన్న వాళ్ళు ఉన్నారండి? స్కిల్ ఉండేవాళ్ళు అంటే యాక్చువల్లీ మేము విశ్వబ్రాహ్మణ్స్. ఇప్పుడు మాకు బర్త్ అంటే బ్లడ్లోనే ఉంటుంది. అవును. మెయిన్ అప్పట్లో కాలం లేదంటే
శిల్పి కళ. అసలు మీ దగ్గరకు చేయించుకునేవాడు ఉన్నారా సార్ ఇప్పుడు? నా చేసేది కాదు, ఆ. మాదేంటంటే ప్యూర్ గోల్డ్ అమ్ముతాం. ఓ ప్యూర్ గోల్డ్ అంటే ఇప్పుడు ఓల్డ్ ఆర్నమెంట్స్ ఉంటాయి కదా, అవును. అవి మనం మెల్ట్ చేస్తాం. మెల్ట్ చేసి దాన్ని యాసిడ్ చేస్తారనమాట. అది చేసినప్పుడు అది మళ్ళీ ప్యూరిఫై వస్తుంది. అవును. ఆ ప్యూరిఫైని షాపులకి అమ్ముతారనమాట. ఓకే ఓకే. అది చేస్తున్నాము. కానీ ఇన్ని ఉన్నా కూడా మన విద్య అనేది వదలలేదు, అది పోదు. కరెక్ట్ సార్, కరెక్ట్. ఎందుకంటే మనం ఏ స్థితిలో ఉన్నా కూడా మన జ్ఞాపకాలు అనేది వెంటాడుతూ ఉంటాయి. అవును. పూర్వజన్మలో వచ్చింది కాబట్టి మనం పూర్వజన్మలో ఆల్రెడీ సాధన చేసి ఉంటే మనకు గురువు అనేది లేకపోయినా కూడా అది అట్టే కంటిన్యూ అవుతూ వస్తుంది. అలా నాకు వచ్చింది అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు అంతా రెడీమేడ్ అయిపోయింది మొత్తం. మిషన్ మీద కటింగ్ అండి అని అంటారు. చేతి పని చేస్తే మాత్రం వాడు చాలా కాస్ట్ అని చెప్తాడు. ఇది చేతి పని అండి అని చెప్తాడు. అది ఎంతవరకు నిజమో కూడా మనకు తెలియదు. నిజంగా అంత స్వర్ణకారులు అంత అద్భుతంగా చెక్కేవాళ్ళు ఉన్నారా? 10 సంవత్సరాల క్రితం దాకా అంత హ్యాండ్ మేడే. మిషన్ మేడ్ వచ్చింది ఇటీవల కాలంలో. 10 సంవత్సరాలకి వెళ్తే యాక్చువల్లీ మా ఫాదర్ గోల్డ్ స్మిత్, బంగారు పని చేసేవాళ్ళు. అప్పట్లో ఏంటంటే అసలు మిషన్ లేవమ్మా. ఇప్పుడు మీరు ఆర్నమెంట్ తయారు చేసుకోండి, అది మొత్తం చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి కదా, ఆ పార్ట్స్ తయారు ఓన్గా హ్యాండ్ మేడ్ అనమాట. ఇప్పుడు కాలంలో ఏంటంటే అన్ని మిషన్ మేడ్, A to Z ప్రతి ఒక్క పార్ట్ మిషన్లో వచ్చేస్తుంది. అది తీసుకొచ్చి జాయిన్ చేస్తారు వర్కరు. ఒకప్పుడు అట్టు కాదు. ఇప్పుడు మా ఫాదర్ ఉన్నారు, A to Z ఆయనే. ఉదాహరణ చెప్పాలంటే ఒకప్పుడు MBBS డాక్టర్ అంటే అన్ని అవయవాలు చూసేవాడు. ఇప్పుడు ఏ పార్ట్కి ఆ పార్ట్ అయిపోయినారు కదా, సేమ్ అట్లాగే. ఇంతకీ ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఒక దీపం వెలిగింది నాకు, జ్ఞాన దీపం అని చెప్పని. అది ఎలా తెలుస్తుంది మనిషికి? మనకి బాడీలో షట్ చక్రాలు అంటాం. ముందు మూలాధార చక్రము, స్వాతిష్టాన చక్రము, మణిపూర చక్రము, అనాహత చక్రము, విశుద్ధ చక్రము, ఆగ్నేయ చక్రము, సహస్రారం అంటాం. సహస్రారం అనేది ఫైనల్. సహస్రార చక్రం ఏంటంటే అంతిమంగా ఏంటంటే మనకి కమలము అంటారు. ఉదాహరణకి అక్కడ కమలం ఉంటుంది, కమలంలో మీకు వికసిస్తుంది. యాక్చువల్గా ఏంటంటే సహస్రారం అంటే అది జ్ఞానానికి చిహ్నం. మనలో ఉండే చైతన్యము మూలాధారంలో కానీ చైతన్యం కానీ ఉంటే సాధన ద్వారా మనం చేసినప్పుడు అది ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ ఎప్పుడైతే సహస్రాన్ని చేరుతుందో మనం పరిపూర్ణం అయ్యాము అని లెక్క అనమాట. అది యాక్చువల్గా ఏంటంటే మనకి నక్షత్రాల్లా కనబడతాయి సాధనలో. మనం కానీ సాధన చేసామంటే ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క స్టార్స్ వెలుగులాగా కనబడతాయి అన్నమాట. అది సాధనలో కనబడుతుంది ఎవరికైనా. కానీ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అంత దూరం చేయటం లేదు. ముందు అసలు సాధన చేయాలంటే ఏకాగ్రత ఉండాలి. ఏకాగ్రత ఎక్కడ పెట్టాలా? మనకి ఇది నుదురు స్థానం అంటే కనుబ్రం బొమ్మల మధ్యస్థానం, దాన్ని భ్రూమధ్యం అంటాం. ఆ భ్రూమధ్య స్థానంలో దృష్టి పెట్టి మనం కానీ సాధన చేస్తే ఎవరికైనా కూడా, నాకనే కాదు ప్రతి వ్యక్తికి ఆగ్నేయ చక్రంలో జ్యోతి అనేది ఉంటుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు చేసిన పాపము పుణ్యము ఈ 2 ఫలాల ద్వారా మాయ అడ్డుపడుతుంది. ఆ మాయని తొలగించుకోవాలి. అది ఎలా సాధ్యం అంటే కొన్ని స్టెప్స్, అంటే విద్య ద్వారా సాధ్యం అన్నమాట. ఆ విద్య అనేది ఎలా నేర్చుకోవాలనేది మనం చెప్తున్నాం. కాబట్టి ముందు సాధనలో ఏంటంటే పాపాన్ని పోగొట్టుకోవాలి. పుణ్యం అట్లే ఉంటుంది స్టోర్. అది మనం పోగొట్టుకోవాల్సింది పాపం. మరి పాపం ఎలా పోతుంది? మీరు చిన్నతనం నుంచి మీకు తెలిసి మీరు ఏ తప్పు చేయలేదు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను మంచి కార్యక్రమాలు చేశాను, నేను ఎవరికి ద్రోహం చేయలేదు అని మీరు అంటారు. కరెక్టే. కానీ పూర్వజన్మలో ఏం చేస్తారో మీకు తెలియదు. అంటే చాలామంది యాక్టివిస్టులు అన్నది ఏంటంటే పూర్వజన్మ అనేది ఉందని ఎలా నమ్ముతారో అండి అని అంటారు. సరే, మనం మానవులు వదిలేసేయండి. కానీ మనం దేవుణ్ణి నమ్ముతాం కదా, భగవద్గీతను నమ్ముతాం కదా. భగవద్గీతలో ఏం చెప్పున్నారు? పూర్వజన్మలో ఆయన ఏం చెప్పాడు? ఆయనే రాముడు అని చెప్పున్నాడు. అంతకుముందు ఏం చెప్పినాడు? మనం అదే ఆధారం తీసుకుంటాం. ఇప్పుడు రాబోయే కాలంలో కలికి అవతారం అంటారు. భగవద్గీత ఆధారం తీసుకుంటాం. టెక్నాలజీ పరంగా చెప్పాలంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక హ్యూమన్ రోబో చేస్తున్నారు, హ్యూమనాయిడ్స్ అంటున్నారు కదా. మీరే తయారు చేశారు, మీరే దేవుడు. ఇప్పుడు ఆ రోబోనెటిక్స్లో మనం ఏం చేస్తాము? దాని లైఫ్ టైం అయిపోయింది. అంటే ఇప్పుడు అది బయోసింథటిక్తో తయారు చేసి బాడీ మొత్తము మన అవయవాలు అలాగే పెడుతున్నాము. బ్రెయిన్ బదులు మనం మెమరీ ఏదో పెడతాము. దానికి ఇంత లైఫ్ స్పాన్ ఉంటుంది. 40 ఏళ్ళు 50 ఏళ్ళు 100 ఏళ్ళు అనుకుందాం. దాని పని అయిపోయింది, ఆ బొమ్మ పని అయిపోయింది. అప్పుడు మీరేం రికవర్ ఏం చేయాలి? ఫస్ట్ డేటా. ఆ డేటాని తీసి ఇంకొక రోబోట్లో పెడతారు. సేమ్ అదే కదమ్మా దేవుడు చేస్తుంది. ఇది హ్యూమన్ బాడీ.
హ్యూమన్ బాడీ పడిపోతూ ఉంది. మనం చేసిన పాపము పుణ్యము ఇవన్నీ ఏంటంటే సోల్ అంటాం. నా భాషలో నేను చెప్పుకోవాలంటే యాక్చువల్లీ నేను సోల్ అన్ను, ఆత్మ అన్ను, చైతన్యము అంట. రైట్. ఈ మొత్తం అనంత విశ్వం అంతా చైతన్యమయం. ఇప్పుడు సైంటిస్టులు అని చెప్పేది ఏమని, డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ, ఈ రెండే చెప్తారు. ఈ విశ్వం అంతా ఉండేది డార్క్ మ్యాటరు, డార్క్ ఎనర్జీ అంటారు. కానీ మనం చెప్పేది ఏంటంటే మన సబ్జెక్ట్ ద్వారా అది కృష్ణ శక్తి, కృష్ణ పదార్థం. ఈ రెండు కాకుండా చైతన్యం కూడా ఉంది, కాన్షియస్నెస్. మూడు ఉన్నాయి విశ్వంలో, కృష్ణ పదార్థము, కృష్ణ శక్తి, విశ్వ చైతన్యం, మూడు. బ్రహ్మ పదార్థం అంటారేమో అండి. పదార్థం అనేది భౌతికమైనది. పదార్థం అంటే అది ఇది ఏదో ఒక ఆటంతో తయారైంది పదార్థం. పూర్తిగా చెప్పాలంటే అసలు అన్ని పదార్థాలు బ్రహ్మ పదార్థాలే. కానీ ఏముంది, ఇప్పుడు మనం బ్రహ్మ పదార్థమే. మన ఫిజికల్ బాడీ అయినా కూడా ఇది బ్రహ్మ పదార్థమే. తెలుసుకున్నాడు బ్రహ్మం అవుతున్నాడు, తెలియనివాడు మామూలు నార్మల్ హ్యూమన్ మన పుట్టడం, చావడం, పుట్టడం జరుగుతుంది. కాబట్టి పదార్థము, శక్తి, చైతన్యం, ఈ మూడు ఉన్నాయి. మీరు అన్నట్టు ఇది భౌతిక పదార్థం అనుకుందాం. భౌతిక పదార్థంలో శక్తి ఉంది, శక్తి లోపల చైతన్యం ఉంది. రైట్. ఇప్పుడు చైతన్యంగా తీసేసామంటే, అంటే మనలో ఉండే ఆ చైతన్యాన్ని తీసేసామంటే మనం చనిపోయినట్టే లెక్క. చైతన్యం వెళ్ళిపోతుంది. ఈ చైతన్యం వెళ్ళినప్పుడు ఏం తీసుకువెళ్తుంది, పాపము పుణ్యాన్ని తీసుకొని స్టోర్ చేసుకుంటుంది అనమాట. అంటే మరుజనం ఎత్తడానికి ఇది వెళుతుంది. ఇది ఎక్కడికి వెళ్తుంది, అందరూ అన్నట్టు ఈ గ్రహాలు అనేది ఇంకెక్కడ జీవం లేదు అంటున్నారు. కానీ స్వర్గము, నరకము, యమలోకం అన్నీ ఉన్నాయి, ప్రతి లోకాలు ఉన్నాయి. కాబట్టి అంటే చదివింది మీరు నమ్ముతున్నారా? చదివింది నమ్మటము అని కాకుండా ఏంటంటే జనరల్గా థింక్ చేద్దామమ్మా. మనం ఉండేది మిల్కీవే, పాలపుంత అంటాం. ఒక నక్షత్రం, సూర్యుడు ఒక నక్షత్రం, గ్రహం అనగాం కదా, ఒక నక్షత్రం అంటాం. ఈ నక్షత్రాలు 9 గ్రహాల్లో మనం ఒక గ్రహం భూమి మీద ఉన్నాం. ఇలాంటివి ప్రతి నక్షత్రం చుట్టూ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. సూర్యుడికి ఉండే డిస్టెన్స్ మధ్య మార్గాన్ని బట్టి, మధ్యలో ఎంత డిస్టెన్స్ బట్టి మనకి జీవం ఏర్పడడానికి వాతావరణం ఎక్కడ ఉందో అక్కడ ప్రతి దగ్గర జీవం ఏర్పడుతుంది. కాకపోతే ఏంటంటే తేడా ఎక్కడ వస్తుందంటే మనలాగే ఉంటారా లేదంటే మనకి భిన్నంగా ఉంటారా అనేది ఆలోచన వస్తుంది. మనలాగే ఉండొచ్చు లేదా మనకి భిన్నంగా శరీరాలు ఉండొచ్చు. ఇప్పుడు మనం ఆహారం తీసుకుంది మనం జీవించలేం. కానీ ఈ భూమి మీదే కొన్ని జీవులు ఉన్నాయి. అవి ఏంటంటే జస్ట్ సూర్యాస్తం తీసుకుని జీవించేవి ఉంటాయి. ఇప్పుడు చెట్లు ఉంటాయి, చెట్లు కూడా జీవం ఉంది, కాబట్టి వాటికి స్పర్శ లేదు. కానీ వాటికి అది ఏం చేస్తుంది, సూర్యుడి నుంచి శక్తి తీసుకొని భూమి నుంచి నీరు తీసుకొని జీవిస్తూ ఉంది. అలాగే అంటే ఇతర గ్రహాల్లో కూడా మనం ఏంటంటే వీళ్ళు అన్నట్టు ఏలియన్స్ ఇవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడంటే ఏలియన్స్, ఆ భాష అనేది ఏలియన్స్ అంటారు. ఇప్పుడు మన వాళ్ళు ఏమంటున్నారు, గతంలో ఇక్కడికి దేవతలు వచ్చారని చెప్పి మన గ్రంథాల్లో ఉంది, పురాణాల్లో రాస్తుంది. మనకి వరాహ అవతారం ఉంది. కనీసం ఒక 1000 సంవత్సరాలు 1500 సంవత్సరాల పూర్వం గుళ్ళు పైనే వరాహవతారంలో ఆయన పైన భూమి రౌండ్గా ఉన్నట్టు పెట్టున్నారు. అవును, కొన్ని చూసాను. అసలు గ్రహాలు చూసే వచ్చింది 1650లో గెలీలియో ఆయన చూశాడు టెలిస్కోప్లో. ఆయనే చూసింది 1600 చిల్లరలో ఆయన చూస్తున్నాడు. కానీ మన వాళ్ళు 1500 సంవత్సరాల పూర్వమే దేవాలయాల పైన భూమి రౌండ్గా ఉంటుంది అని ఎలా కనిపెట్టారు? అదొకటి. రెండోది ఏంటంటే అసలు గ్రహాలు 9 అని ఎవరు చెప్పారు మన పురాణాల్లో? ఇప్పుడంటే టెలిస్కోప్ లెక్క పెట్టారు 9 అని. మరి ఆ కాలంలో అసలు 9 కంటి చూపుతో 9 అని ఎలా చెప్పగలుగుతారు మీరు? ఇప్పుడు మీరు ఎత్తి చూడండి, ఒక ఆకాశం చూడండి, ఒక నక్షత్రం కనబడుతుంది, సూర్యుడు నక్షత్రం. ఇంకా ఏదన్నా అప్పుడప్పుడు కొంత టైంలో ఏంటంటే బృహస్పతి అంటే గురుగ్రహం కనబడుతుంది, శుక్రగ్రహం కనబడుతుంది ఒక టైంలో. ఈ గ్రహాల వరకే కనబడతాయి కానీ మనకి పెద్దవి కనబడవు. మిగతా గ్రహాలన్నీ 9 గ్రహాలు మనకు కనబడవు కదా. మరి ఎలా చెప్పగలిగారు 9 గ్రహాలు ఉన్నాయని? ఎలా నవగ్రహాలను ఏర్పాటు చేసి సూర్యుడిని మధ్యలో ప్రతిష్ఠించి ఈ 9 గ్రహాలు ఉన్నాయని ఎవరు చెప్పారు? ఎలా సాధ్యమైంది? అంటే అప్పట్లోనే దివ్య దృష్టి అనేది మన ఋషులకు ఉంది కాబట్టి ఆ ప్రాచీన ఋషులు చూసి మనకు చెప్పగలిగారు అన్నమాట. ఇంతకీ మీకు దివ్య దృష్టి అనేది లేదా దివ్య అందాక మీరు ఒక దీపం వెలిగింది అని ఎందుకు చెప్పారు? అంటే అది వెలిగినట్టు ఎలా తెలుస్తుంది అని? ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు నాకు ఆపోజిట్ లైట్ బర్డ్ ఉన్నది, ఇప్పుడు మీరు ఉన్నారు కదా, అట్లా ఉండండి. మీరు చేస్తున్నా అంటే మీ ప్రజెంట్ అంటే మీ బాడీ పరిస్థితి బాగలేదు అంటే లోపల అంతర్గతంగా చైతన్యం అనేది చాలా డల్గా ఉంది. అది జర్నీ పరంగా కావచ్చు, లేదంటే మీరు ఈ విషయాలకి కొంచెం దూరంగానే ఉండాలి. రైట్.
అంటే ఇప్పుడు మొత్తం మీరు ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 మంది. మీ 5 మంది కానీ ఒకేసారి నిల్చుకుంటే మీలో ఎవరు సోల్ బాగుంది చెప్పేయచ్చు. సో ఆ శక్తి వస్తుందంటారు మీకు? వస్తుంది అంటే నాకేనే కాదు, అదే ఎవరైనా ఏకాగ్రతతో భూమధ్యమున దృష్టి పెట్టి సాధన చేస్తే ఎవరైనా చెప్పదు. ఇప్పుడు ఆమె ఉంది, అలాగే మా అంటే నెల్లూరులో ఉన్నప్పుడు అట్లాంటి ఆమె వచ్చి అక్కడ కుర్చీలో కూర్చుంది. నేను వెళ్ళేటప్పటికి కూర్చోంది. నేను జస్ట్ మామూలుగా అలా చూసి ఏం మా మోకాలికి దెబ్బ తగిలింది ఏమ్మా అని అడిగా. ఆమె స్టన్ అయింది అనమాట. అదేందండి నాకు మోకాలికి దెబ్బ తగిలింది మీకు ఎవరు ఎట్ట తెలిసింది అని అడిగింది. నాకు కనబడుతుందిలే అమ్మా అని చెప్పాను అనమాట. అంటే అప్పుడు నమ్మారు అనమాట. అట్లా ఇప్పుడు మీరు అన్నారు కదా మీకు ఎట్లా అది వెలుగు అని మీరు అన్నారు కదా. సో మనిషిని చూసినప్పుడు కదమ్మా, ఇప్పుడు సైంటిస్టులు జన విజ్ఞాన కేంద్రాలు అందరూ ఉన్నారు కదా, ప్రతి సైంటిస్ట్ ఉన్నారు కదా, అందరికీ చెప్తున్నా ఒక ఎక్స్రే లాగా పనిచేస్తాయి కళ్ళు. ఈ సాధన చేస్తే ఎవరైనా రండి, నన్ను పరీక్షించుకోవచ్చు వచ్చి. ఈ విద్యను నన్ను కాదు, విద్యను పరీక్షించుకోవచ్చు. ఇది చెప్పేది అబద్ధమా నిజమా ఇప్పుడు దాకా నమ్మట్లేదు అందరూ. ప్రతి ఒక్కరు రండి, ఈ విద్య నేను నేర్పిస్తాను. అంటే దీనివల్ల ఏం ఉపయోగాలు అంటారు. ఒకటి, కొంతమంది చెప్పడం ఏంటంటే ఆరాని మనం హ్యూమన్ ఐస్తో చూడలేము, మామూలు ఈ కళ్ళతో ఆరాని చూడలేము అంటారు. కానీ సాధన ద్వారా సాధ్యం. మీ ఉద్దేశ ప్రకారం ఆరా అంటే ఏంటి? ఆరా అంటే ఇప్పుడు ఉదాహరణకి బాటిల్ ఉంది కదమ్మా, ప్రతి బాటిల్ని కాదు, బాటిల్, ఆ కుర్చీ, చెట్టు, టీవీ, ఏ వస్తువు చుట్టైనా చుట్టూ అవుట్లెట్ ఉంటుంది, దాన్ని ఆరా అంటాం. ఆరాని అది ఎలా చూడాలనేది ఏకాగ్రత కావాలన్నమాట. ఏకాగ్రత చూస్తే ప్రతి దాని చుట్టూ ఆరాని కనబడుతుంది. ఇప్పుడు మీరు చూడాలనుకోండి, ఏదన్నా ఒక అగ్గిపెట్టి ఏదైనా ఉంటే, లేదంటే ఒక బాక్స్ లాగా ఉండాలి పార్ట్, అది అక్కడ పెట్టి మీరు తదేకంగా కనురెప్పలు ఆర్పకుండా ఆ అగ్గిపెట్టే ఏదైనా బాక్స్ మ్యాచెస్ బాక్స్ దాని సైతం చూసారనుకోండి, దాని చుట్టూ ఒక లైటింగ్ ఏర్పడుతుంది. క్యాండిల్ ఎత్తుకోండి, దీపం వెలిగించినప్పుడు మీరు కనురెప్పలు ఆర్పకుండా నిర్మలంగా, అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మీరు అదుపులో పెట్టుకొని నిర్మలంగా తదేకంగా దాని సై చూడండి. దీపం మామూలుగా గోల్డ్ కలర్లో ఉంటే దాని చుట్టూ ఉండే ఆరా నీలం రంగులో ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే. అవునవునవును, చిన్నప్పుడు ఏమంటారు క్యాండిల్స్ కిరసనాయిల్ బుడ్డి దగ్గర చదువుకున్న, అండర్స్టాండ్, అట్లా ఉంటుంది. ఈ ఆరా చూసిన అట్లా ట్రైనింగ్ అయితే మన హ్యూమన్ బాడీలో కూడా ఆ చైతన్యం ఎలా ఉందనేది చూడొచ్చు. అది విద్య అనమాట. కరెక్ట్. ఆరా చూడడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి అంటే, మనం చేసుకున్నాం కదా, మనం అంటున్నాం పాపము పుణ్యం, ఈ రెండు క్యారింగ్ అవుతాయి. పుణ్యం వదిలేయండి, పుణ్యం అంటే బ్యాంకులో సంపదలాగా అనుకోండి. సంపద ఉంటే ఉంటుంది, అవసరానికి తీసుకుంటాం, ఖర్చు పెట్టుకుంటాం. కానీ పాపం అట్ట కాదు, మీకు తెలియదుగా. ఎప్పుడు వచ్చి మనల్ని దెబ్బతీస్తుందో అది తెలియదు. అది ఏ రూపంలో రావచ్చు, అది ఒక వ్యాధి రూపంలో రావచ్చు, లేదా పిల్లల రూపంలో రావచ్చు, లేదా తల్లిదండ్రుల రూపంలో రావచ్చు, లేదంటే అవసరాల రూపంలో, ఇదొక విధంగా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇప్పుడు మీరున్నారు, ఈ విద్యగా నేర్చుకుంటే ఈ ఫిజికల్ బాడీ అనేది హైడ్ అయిపోతుంది, అదృశ్యం అవుతుంది. సో ఇంటర్నల్ సోల్ కనబడుతుంది. ఆ సోల్ కనబడడం వల్ల ఏం ఉపయోగాలు అంటే, ఇప్పుడు మీరు కూర్చో ఉన్నారు కదా, కాలానుగుణంగా టైం 12 అయింది అనుకుందాం. ఈ 12 గంటలకి మీకు సపోజ్ ఏదైనా పోతుంటే ఏదైనా జరగాలని రాసి ఉంటాడు భగవంతుడు. అది కర్మలండి, భగవంతుడు రాయుడు, మనం రాసుకుంది. దేవుడు ఎవరి మీద కక్ష లేదు అంటే తలరాత భగవంతుడు రాశారు అంటారు కదా. లేదు, అది కూడా తప్పు. అందరూ అంటే చాలా మంది డౌట్ అడుగున్నారు, ఇది ప్రశ్న నన్ను. నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు మనం ఉన్నాము, మనం ఒక 10 రోబోట్లు తయారు చేసాం, వాటికి ఏమి ఇస్తాం మనము? మీరు మాకు ఏం సాయం కావాలో అవి మీరు నాకు చేసి పెట్టండి అని చెప్పి దాని కోడింగ్ ఇస్తాం, మన అవసరాల కోసం, అంతే కదా. భగవంతుడి దృష్టిలో కూడా మనం ఒక బొమ్మ లాంటి వాళ్ళం. ఆయన సృష్టి జరపడానికి మనల్ని ఈ భూమి మీద పుట్టించాడు. కాబట్టి ఈ మనుషులందరూ ఏంటంటే ఈ మైండ్ సెట్ అనేది అది ఎంత ఆలోచనలో ఉన్నది అనేది ఆయన భగవంతుడు అనేది ఫస్ట్ ఈ మంచినేది రాశాడు. ఇది మీరు వెళ్ళి కొట్టుకోండి, లేదంటే ఒకరొకరు పొడుచుకోండి అనో, లేదంటే ఇంకోటి అని రాయలేదు. ప్రతి ఒక్కరూ మంచిగా జీవించని చెప్పి ఒక రాశాడు మొదట్లో, సృష్టి ఆదిలో. ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత వ్యక్తికి చుట్టూ చిన్న సమాజంలో పొల్యూషన్ అంటే ఈర్ష్యాద్వేషాలు, అసూయలు ఏర్పడడం వల్ల మైండ్లో ఏమవుతుందంటే స్వార్థం వచ్చింది. ఎప్పుడైతే స్వార్థం అనేది వచ్చిందో అప్పుడు కర్మ వచ్చింది. ఫస్ట్లో ఈ కర్మ అనేది లేదు. దేవుడు అనేది అందరినీ మంచిగా సృష్టించాడు, ప్రతి ఒక్కరిని ప్రేమించుకోమని సృష్టించాడు. కానీ మనం పొల్యూట్ అయిపోయినాం కాలక్రమేణా. ఇప్పుడు ఏం జరుగుతుంది, గత జన్మలో మనం చేసుకున్న దాన్ని మనం ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాం ఈ జన్మలో.
అవును. ఇప్పుడున్న శరీరమే రాబోయే జన్మకి ఆధారం. అవును. గతంలో ఏం చేసావో మనకి తెలియదు, అవి వదిలేయండి. గతాన్ని గతం వదిలేసేయండి, అవసరం లేదు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం మన చేతిలో ఉంది. తెలిసి ఏంచి పాపం చేయొద్దు, ఎవరిని హింసించద్దు, ఎవరిని బాధించద్దు. చిన్న మనసుకి ఏదన్నా ఒక గాయపరిచిన దాని కర్మ అనేది ఇమీడియట్లీ మనకు అంటుకుంటుంది, మన సోల్కి అంటుకుంటుంది. ఒక చిత్రం అనుకోండి, అద్దం నీట్గా ఉంటే మన ప్రతిబింబం మనం చూసుకోవచ్చు. అవును. పూర్తిగా ఒక చిన్నగా కొద్ది ఏదో ఒక డ్రాప్ చల్లుతూ వచ్చామనుకోండి దానిపైన, కొంతకాలానికి ఏమైపోద్ది, అవును. మొత్తం మురికి పట్టిపోద్ది. కాబట్టి ఎప్పుడు కూడా మన చేతులు క్లాత్ పెట్టుకొని తుడుచుకుంటా ఉండాలి దాన్ని. శరీరం అయినా అంతే. శరీరం అంటే మనసు. ఇక్కడ అవునండి. మన మనసుని ఇప్పుడున్న సమాజం పట్ల, అంటే దృశ్య సమాజం మెయిన్, మనం ఏదైతే చూస్తున్నామో ఏదైతే వింటున్నామో ఇవి కానీ కంట్రోల్లో తెచ్చుకోగలిగితే అప్పుడు మన ఇద మీద కమాండింగ్ వస్తుంది. రైట్. ముందు కళ్ళు అనేది బంద్ చేయాలి. కనురెప్పలు కానీ మనం కానీ మూసామంటే అప్పుడు చాలా వరకు కంట్రోల్కి వస్తుంది మనకి. ఎన్ని ఆఫ్ అయిపోతాయి. తర్వాత వినడం, ఈడ ఆఫ్ చేయాలి. తర్వాత మాట్లాడడం, ఇది ఆఫ్ చేయాలి. ఈ 3 కానీ బందీ చేసామంటే సాధకులు, అంటే పని మీద పోయింటే అది వేరులేండి. సాధకులు అనేది మనం ఏకాంతంగా ఒక గదిలో కూర్చున్నప్పుడు ముందు బంద్ చేసి వాళ్ళు చెప్పాలి ఇంట్లో, నన్ను ఒక అరగంట డిస్టర్బ్ చేయద్దు, ఎవరు సాధన చేసుకోవాలని చెప్పి ఆ తర్వాత మన సాధనలో కూర్చోవాలన్నమాట. ముందు ఎటువంటి వాళ్ళకైనా కూడా ఒక 10 నిమిషాలు ఆలోచనలు వస్తాయి, రానివ్వండి. అంటే దానివల్ల ఇబ్బంది లేదు. అంటే ఎందుకు వస్తున్నాయంటే 10 నిమిషాలు, మనం సమాజంలో ఉన్నాం కాబట్టి మనకి తెలిసినటివన్నీ ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా మనం ఏం చేసామో ఈ ఆలోచనల ద్వారా మన మెదడుని కలుషితం చేస్తాయి. 11వ నిమిషం ఆగతాయి. ఆగినప్పుడు ఏంటంటే అప్పుడు ఏకాగ్రత అనేది మన భ్రూమధ్యంలో పెట్టి సాధన చేయాలన్నమాట. కానీ ప్రతి ఒక్కడికి అక్కడ చీకటిగా ఉంటుంది, ఎత్తుకోవడమే మనకి రాదనమాట. చెప్పాం కదా, అంటే పూర్వజన్మ వల్ల మాయ కన్వేసి ఉంటుంది. ఆ మాయ అనేది నలుపుగా ఉంటుంది, చీకటి. ఆ చీకటిలో వెలుగు రావాలా, అప్పుడు దాకా మనం ప్రాక్టీస్ చేయాలన్నమాట. చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఆ జ్యోతి అనేది వెలుగుతుంది. 20 సంవత్సరాల నుంచి సాధన చేసిన వాళ్ళు ఎక్కడంటే ఇప్పుడు మన దగ్గరికి వచ్చి, లేదు స్వామి మాకు కనిపించలేదు అలా అని చెప్పున్నారనమాట. వాళ్ళు ఏ విధంగా చేశారనేది మనకు తెలియదు కదా. తెలియకుండా మనం ఎట్లా అంటాం, లేదమ్మా చెయ్యి ఎవరికైనా కనబడుతుంది అన్నాడు. ఇప్పుడు ఏంటంటే మనం ప్రాక్టీస్ పరంగా, అంటే ఇప్పుడు ఎలా చూడాలి, అసలు దృష్టి ఎక్కడ పెట్టాలా, అది ముందు స్టార్టింగ్ ఎట్లా చేయాలనేది ఒక సబ్జెక్ట్ అనమాట. దాన్ని మనం నేర్పిస్తూ ఉన్నాం. రైట్. మీరున్నారనుకో, మనం చెప్పిన ఫిజికల్ బాడీ ఉంది, ఇది ఈ బాడీ చుట్టూ అంటే చుట్టూ మనకి యారోస్ అంటాం కదా, బాణాలు. ఆ బాణాలు లాగేందంటే వచ్చి మిమ్మల్ని తాకుతూ ఉంటాయి. అది మంచి కానీ చెడు కానీ తెలిసిపోతుంది ఆ సాధన చేసేవాడికి. ఇప్పుడు చెడు జరిగింది అనుకోండి, ఇప్పుడు మీకు వస్తుంది చెడు, మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ చెడు మీకు కనబడుతుంది. మీరు కానీ తదేకంగా ఆ చెడుని కానీ చూసారంటే అది బ్లాస్ట్ అయిపోతుంది. మరీ ఎక్కువ చేసినాను పాపం. మనం ఎప్పుడు దైవాన్ని నమ్ముకొని సాధన చేస్తున్నాం కాబట్టి దాని తీవ్రత తగ్గుతుంది. రైట్. సపోజ్ ఏదైనా ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా యాక్సిడెంట్ జరుగుతూ ఉందనుకోండి, యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రాణాలు పోద్ది అనిపించిన కూడా మనం ఇట్లా సాధన చేసిన వల్ల ప్రాణం పోకుండా చిన్న దెబ్బలతో బయటపడతాం. రైట్. తర్వాత అంటే ఓంకారం. ఓంకారం ఏంటంటే మనము ఎప్పుడు కూడా మనసులో అనకూడదు, బయటికి చెప్పించాలి. ఎందుకంటారు? ఓం అనేది మంత్రం. ఓం అనేది ఒకే అక్షరం. అసలు అది అందరూ 2 అక్షరాలు అంటారు, అది ఏకాక్షరం, ఒకే అక్షరం. అంటే పరబ్రహ్మ స్వరూపం, అది మంత్రం. అది ఓం అనేది సృష్టి జరిగినప్పుడు మొదటి మనకి ప్రణవనాదం అంటాం, ఆ నాదం ఓంకారం అన్నమాట. ఓం అనిన తర్వాత ఒక్కసారి మన పెదవులను కానీ దాటితే అది పృథ్వీ దాటుతుంది అంటారు. ఓకే. ఆ మంత్రం ఏమవుతుందంటే మనం జపించగా ఎక్కడైతే ఆ దేవతలు అనేది ఉంటారో వాళ్ళ స్థానాల్లో వాళ్ళకి రీచ్ అవుతుంది. మనం అంతర్గతంగా పెదాలు మూసుకొని మనం కానీ జపిస్తే అదేమవుతుందంటే అంతర్గతంగా ఇదవుతుంది, కానీ అంటే శుద్ధపరుస్తుంది. కానీ దానికన్నా బెటర్ ఆప్షన్ ఏంటంటే మంత్రోచ్చారణ చేయాలి. ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తే అది పృథ్వీ దాటి ఎక్కడైతే దేవతలు ఉన్నారో వాళ్ళు చేరుతుంది అనమాట. కాబట్టి ఓంకారాన్ని ఎప్పుడు కూడా మనం జపించాల, అంటే శృతిలేలో ఒక శృతిలో జపించినప్పుడు ఆ శక్తి అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది అన్నమాట. అంటే మీ ఉద్దేశ ప్రకారం ఆత్మ అనేది నిజంగా ఉందా? ఉంటే అది ఏ రూపంలో ఉంటుంది? ఆత్మ అంటే అది మనం ఇప్పుడు అన్నకాడ ఆత్మ అనేది కంటే కూడా చైతన్యం అంటున్నాం.
పరబ్రహ్మం చైతన్య స్వరూపం అంటాం. అంటే భగవంతుడికి ఒక రూపం లేదు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏంది అంతా వచ్చి అమ్మవారే మొత్తం శక్తి, అమ్మవారు చేశారు, ఆమె దుర్గామాత ఆది పరాశక్తి. అమ్మ ఏం చేసిందంటే ముగ్గురిని సృష్టించింది, వారే మహావిష్ణువు, ఈశ్వరుడు, బ్రహ్మ మహేశ్వరులు అంటారు. అమ్మ కాడి నుంచి వచ్చింది అని కొంతమంది ఎవరు అమ్మ భక్తులు. ఇప్పుడు నేను విష్ణు భక్తుడిని, అంటే రామ భక్తుడిని, నేను ఆరాధించేది రాముడిని. నేనేమంటాను, మొత్తం ఏంటంటే పరబ్రహ్మ అంటే పురుష స్వరూపం అని చెప్తారు, వాళ్ళేమో స్త్రీ స్వరూపం అని చెప్తారు. ఇవన్నీ కూడా లేకుండా ఇప్పుడు మాకు ఎవరు మూలము? ఆది శంకరాచార్యుల వారు మూలం. ఆది శంకరాచార్యుల వారు ఏం చెప్పున్నారు? మొత్తం ఏకాత్మ, ఒకే ఆత్మ, అనేక స్వరూపాలు, అదే తీసుకోవాలి మనం అనమాట. అంటే ఇటు అమ్మవారు కాదు అయ్యవారు అన్ని పక్కన పెట్టినా కూడా ఒక శక్తి అనేది ఉంది. ఈ విశ్వం అంతా ఒక చైతన్యమయం. ఆ చైతన్యానికి 3 గుణాలు ఆపాదించారు: సత్వగుణము, రజోగుణము, తమో గుణము. అట్టా మనకి సాత్విక గుణం ద్వారా శ్రీ మహావిష్ణువు, రజోగుణం ద్వారా బ్రహ్మదేవుడు, తమో గుణం ద్వారా ఈశ్వరుడు. మహావిష్ణువేమో రక్షకుడు, ఈశ్వరుడు అంటే డెమాలిషన్, అంటే ఆయన వినాశకారి అనమాట. ఈ సృష్టిని మొత్తం వినాశనం చేసేది ఆయన. బ్రహ్మదేవుడు వచ్చి సృష్టి చేస్తారనమాట. ఇట్లా మూడు గుణాలు, పరమాత్మకు ఉన్న గుణాలకి 3 వచ్చారు అంటారు అనమాట. మనం ఏమంటామంటే ఇవన్నీ పక్కన పెట్టినా వాదనలు వద్దు, వాదనలు పక్కన పెట్టేసినా కూడా ఉండేది ఒక శక్తి. మీరు ఎవరు అనుకోండి, మీరు ఎవరినైనా కొలవండి. ఇప్పుడు మీరున్నారు, మీ ఇంట్లో మీ పెద్దలు ఏం చెప్తారంటే ఒక ఫోటో ఉండింది అనుకోండి, మీ తాతల ఫోటో, మీ తాతకి తాత అనుకోండి. మీరు మీ తరాల దాకా వాడిని పూజించుకుంటా వస్తున్నారు. వాళ్ళు మీకేం చెప్పారంటే, అమ్మ ఇట్లా మన తాతల పెద్దల కాలంలో ఈయన దయస్వరూపుడు అంట, పెద్ద అవతారమూర్తి ఈయన గురించి మీ పెద్దలు ఇట్లా చెప్పారు, దైవస్వరూపుడు ఆయన అని చెప్పుంటారు అనుకోండి. మీరు వారిని పూజిస్తూ ఉంటారు. అట్లాగే అన్నమాట మనకి పెద్దల కాలం నుంచి దైవం అనేది ఒక ప్రతిమ రూపంలో వంశపారంపర్యంగా వస్తుంది. దేవాలయాల్లో ఒక మూర్తిని పెట్టాం. ఆ మూర్తి ఎవరైనా కానివ్వండి, అమ్మవారు కానివ్వండి, లేదంటే మహావిష్ణువు కానీ, శివుడు కానీ, బ్రహ్మదేవుడు ఎవరైనా కానివ్వండి. అట్ట మన పెద్దల కాలంలో మనం ఏకాగ్రతగా ఎక్కడ ఇంట్లో మనం అందరికి ధ్యానం వీలు కాదు, అందరూ చేసుకోలేరు ధ్యానం. కాబట్టి ఏం చేసినారు, దేవాలయాలను ఏర్పాటు చేసి కనీసం మీరు దేవాలయానికి కన్నా వెళ్ళి 1-2 నిమిషాలు మౌనంగా మీకు ఏం కావాలో దైవాన్ని మీరు అడగండి అని చెప్పి మనకి దేవాలయాలు అనేది పెట్టారనమాట. ఇంట్లో మనసు నిలబడిపోయినా అక్కడ ఏంటంటే ఒక మూర్తి ఉంటుంది కాబట్టి ఆ మూర్తిని చూడంగానే మనసు నిలబడిపోతుంది. ఎందుకంటే దేవుడు ఇక్కడే ఉన్నాడు, ఇంట్లో లేకపోయినా అక్కడ ఉన్నాడు అనుకుంటారు. కారణం రీజన్ ఏంటంటే అంటే అక్కడ ఉండే ఒక పవిత్రత, ఆ పవిత్రత వల్ల ఏంటంటే మనసు నిలబడిపోతుంది. ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు జీవితాంతం ఒక తపస్సుగా చేయండి. అంటే ఎటువంటి తప్పులు చేయకుండా, ఎవరు మనసుని ఇబ్బంది పెట్టకుండా ఒక తపస్సులాగా చేస్తే మీరున్న ఏ ప్రదేశంలో ఉంటారో ఆ ప్రదేశం ఒక దేవాలయం అయిపోతుంది. ప్రతి వాళ్ళు దేవాలయానికి వెళ్ళాలా. అందరూ ఏమంటారంటే అసలు దేవాలయంలో ఎందుకు పోవాలా, ఒకటే రాతి బొమ్మలు ఎందుకు పూజించేది అంటున్నారు. అసలు రాతి బొమ్మను మీరు ఎందుకు అనుకోవాలా? ఇప్పుడు ఉదాహరణ ఇప్పుడు చెప్పాను కదా, మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు, మీ తాతలే దేవుళ్ళు అనుకుందాం. దేవుళ్ళు అంటే ఏముంది? దేవుడు అంటే ఏదో 4 చేతులు, లేదంటే కిరీటాలు పెట్టుకొని, పద్మం గదలు పెట్టుకొని ఈ కాలం రావాలంటే అది అయ్యే పని కాదు. ఎట్టొస్తారు? మామూలుగా ఏదో ఒక రూపంలో మనకు వచ్చి కనబడుతూ ఉంటారు అనమాట. కానీ వాళ్ళని గుర్తించే శక్తి మనకు లేదు. దేవతలే వాళ్ళు మానవులుగా వచ్చి భూమిని తిరుగుతున్నా మనం గ్రహించే శక్తి మనకు లేదు కదా. మరి లేడు అని మనం ఎలా చెప్పగలుగుతాము? లేడు అని వాదిస్తున్నప్పుడు నువ్వు ఉంది అని నిరూపించగలిగినప్పుడు లేడు అని చెప్పచ్చు. అసలు లేడు అని పూర్తిగా అసలు ఇప్పుడు నా దృష్టిలో దేవుడు ఉన్నాడు నేను అంటాను, మీరు లేడు నిరూపించమంటే ఎలాగా? ఇప్పుడు దేనికైనా మొన్న ఒక అతను ఏంటంటే, అంటే ఒక ముస్లిం సోదరుడు అనమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళ దృష్టిలో దేవుడు పుట్టలేదు అని అన్నాడు అనమాట. ఆయన దేవుడు పుట్టడు, గురువులుగా వస్తారు కానీ దేవుడు స్వయానా పుట్టడు అన్నారనమాట. ఉదాహరణకి ఇప్పుడు చూపిండి దేవుడు అన్నాడు ఆయన. అదొక చూడు, అక్కడ మామిడి చెట్టు ఉంది, మామిడి చెట్టు. ఇదే టైం, ఇది డిసెంబర్ అనుకుందాం. డిసెంబర్లో ఇప్పుడు మామిడి చెట్టుకి మామిడి పళ్ళు వస్తాయి. ఎప్పుడు వస్తాయి? సీజన్లో. ఏప్రిల్ కానీ జూన్ సీజన్ అనకుండా ఆ టైం వచ్చినప్పుడు. వచ్చినప్పుడు కానీ ఆ చెట్టులో మామిడి పండు చూపి అంటే
అది మామిడి చెట్టు తెలుసు కదా, మామిడి పట్టుని చూపి అంటే అది ఎలా ఉంటుంది. రైట్. సమయం కోసం ఆగితే ఆ టైం వచ్చినప్పుడు నీకు ఆ ఫలం రూపంలో నీకు కనబడుతుంది. అంతేగాని ఆ మామిడి పండు దాని లేదు నువ్వు ఎలా వర్ణించగలవు? మామిడి చెట్టులో మామిడి ఫలం లేదు అని నువ్వు ఎలా చెప్పగలవు? ఆ సమయం వచ్చినప్పుడు అది పుడుతుంది. దేవుడైనా అంతే. ఆ కాలం వచ్చినప్పుడు ధర్మ సంస్థాపనార్థం యుగ యుగంలో నేను అవతరిస్తుంటాను అని చెప్పాడు. గురువు రూపంలో అవ్వచ్చు, లేదంటే డైరెక్ట్గా ఆయనే. కానీ ఆయనే రావాలనేది మాత్రం ఎప్పుడు ఒక్కసారి జరుగుతుంది, యుగంలో ఒక్కసారి. మనకి త్రేతాయుగంలో రాముడిగా అంటాము, తర్వాత వచ్చేసరికి ద్వాపరయుగంలో కృష్ణుడు అన్నాము, ఇప్పుడు ఈ యుగంలోకి వచ్చేసరికి కలికి భగవాన్ అంటున్నాం. శ్రీ మహావిష్ణువు ఒక మనిషి రూపంలో ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ధ్యానం అంటే జ్ఞానం కోసం తపస్సు చేయలేదు. ఆయన దుష్టులను సంహరించడానికి భూమి మీదకి వచ్చాడు కానీ, అవతరించాడు కానీ, ఆయన వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వచ్చి తపస్సు చేసుకోవడానికి ఎప్పుడు రాలేదనమాట. ఇప్పుడు గౌతమ బుద్ధుడైంది, ఆయన 32 సంవత్సరాలు ఆయన రాజ్యం నుంచి బయటికి రాలేదు. అప్పటికే ఆయనకి 6 సంవత్సరాల పిల్లాడు ఉన్నాడు. భార్యని బిడ్డని 32వ ఏట వదలడం అంటే ఫస్ట్ బయట వస్తాడు. అప్పుడు దాకా వాళ్ళ తండ్రి బయటికి పంపడు ఆయన్ని. ఆయన మొదటిసారిగా బయటకు వచ్చినప్పుడు రాజ్యం నుండి ఆయన ప్రభావితం చేసేది 3 అంశాలు. ఒకటి ఏంటంటే వృద్ధాప్యం, ముసలితనం, తర్వాత అంటే డెడ్ బాడీ, చనిపోయిన ఇదాన్ని చూస్తాడు అనమాట, తర్వాత వ్యాధిని చూస్తాడు. ఈ 3ని చూసి ఆయన మనసు చెలించిపోయి 32వ ఏట రాజ్యాన్ని వదిలేసి ఆయన తపస్సుకు వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళి చాలామంది గురువుని కలుస్తాడు. ఆ టైంలో ఆయన నేపాల్లో కదా ఉండింది. ఆ హిమాలయ ప్రాంతాల్లో చాలామంది గురువుల్ని కలిశాడు ఆయన. కలిసి మరణం లేకుండా, వ్యాధులు లేకుండా ఎలా జీవించగలము అనేది నేర్పించమన్నాడు. అది వాళ్ళు చెప్పిన సమాధానాలు ఆయనకి ఏది కూడా నచ్చలేదు బుద్ధుడికి. ఆయన వెళ్ళేసి గయ బోధి వృక్షం కింద 7 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. తపస్సు చేసి ఆ తర్వాత ఏంటంటే ఆయనకి జ్ఞానోదయం అవుతుంది. జ్ఞానోదయం అంటే అదే ఇప్పుడు మనం చెప్పాం కదా, ధ్యానంలో కూర్చున్నప్పుడు మనం అంతర్ముఖం అవ్వాలి. అంతర్ముఖంగా ఉన్నప్పుడు అంటే కళ్ళు మూసుకి లోపలికి చూడాలి. కళ్ళు తెరిస్తే బయట దృష్టి, కళ్ళు మనం మూసుకుంటే అంతర్దృష్టి. అంతర్దృష్టితో తను తాను వెతుక్కోవాలన్నమాట. అలా వెతుక్కున్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మీరున్నారు కదా, మీరు ఇట్లా కూర్చుంటే, పద్మాసి కూర్చుంటే మీకు ఎదురుగా సేమ్ మీలాగే ఒక వెలుగు వచ్చి మీకు ముందు కూర్చుంటుంది. మీలాగే వస్తుంది అనమాట. వెలుగు అయితే చైతన్యంలో ఉంటుంది. మీరు నిల్చుకున్నారనుకోండి, నిల్చుకునే కనబడుతుంది. మీరు నిల్చుకొని కానీ కళ్ళు మూసుకొని అట్టే కానీ ఉంటే అది ఏంటంటే సూర్యరశ్మి మీరు అబ్జర్వ్ చేయలేరు. రాత్రుల సమయాల్లో చీకటి సమయంలో అయితే ఎన్ని లైట్లన్నీ ఆపినా కూడా మనలో ఉండే చైతన్యము ప్రత్యక్షం అవుతుంది. రైట్. మీరు ఇప్పుడు పద్మాసనం కూర్చుంటే పద్మాసనంలోనే ఆ లైటింగ్ కూర్చో ఉంటుంది ఆ చైతన్యం. నిల్చుకో ఉంటే అట్లాగే నిల్చుకో ఉంటుంది. అమావాస్య రోజు సాధకులను బాగా చేసినప్పుడు వాళ్ళు కానీ ఆకాశంలో కానీ చూసారంటే వాళ్ళ రూపం అట్టే ఆకాశంలో పడుతుంది. మీరు కానీ నిల్చుకుంటే నిల్చుకున్నట్టే పడుతుంది, కూర్చో ఉంటే కూర్చున్నట్టే పడుతుంది. సినిమా మీద ప్రొజెక్టర్ వేస్తాం కదా, బొమ్మ పడుతుంది కదా, సేమ్ అదే విధంగా మన కళ్ళల్లో నుంచే మీ రూపం దాని మీద పడుతుంది ఆకాశంలో. అటువంటి శక్తి వస్తుంది. అంటే మీ ఉద్దేశ ప్రకారం అసలు ధ్యానం ఎందుకు చేయాలి అంటే ఏం చెప్తారండి? చదువుకున్న విద్యార్థులు ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ధ్యానం. ధ్యానం నేర్చుకున్న వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పాం మనం అనుకున్నట్టు అంతర్గత చైతన్యము అంటాం కదా. అంతర్గత చైతన్యము ప్రతి జీవిలో చూడగలిగితే హింస అనేది మానేస్తారు. హింస అనేది చాలా వరకు తగ్గుతుంది. ఇంకొకటి ఏంటంటే మైండ్కి అబ్జర్వ్ చేసుకునే శక్తి పెరుగుతుంది, జ్ఞాపక శక్తి. తర్వాత ఏంటంటే ఈ హింస అనేది మార్గం తగ్గించుకుంటారు ప్రతి జీవిలో. ఇప్పుడు పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, ప్రతి జీవిలో కూడా ఈ లైటింగ్ అనేది ప్రత్యక్షంగా చూడొచ్చు నేను చెప్పే విద్య ద్వారా. చూసినప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు ఆత్మస్వరూపులే, అవి ఆత్మస్వరూపులు, మీరు వాటిని బలి అనేది ఇవ్వరు. కానీ ఇప్పుడు లాస్ట్ టైం నేను ఒక చోట విన్నానండి, మన ఆత్మశక్తిని ఒకరి నుంచి ఇంకొకరికి మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని. అది ఎలా పాసిబుల్ అవుతుంది? పాసిబుల్ అంటే ఇప్పుడు ఆత్మశక్తి అనేది ఏంటంటే ఒక అయస్కాంతత్వం కలిగి ఉంటుంది. మ్యాగ్నెట్కి ఇనుము దగ్గర చేస్తే ఇనుము కూడా అయస్కాంతత్వం ఏర్పడుతుంది. అదే మాదిరి ఒక సాధన చేయని వ్యక్తి, సాధన చేసే వ్యక్తి ఇద్దరు కానీ నిలుచుకుంటే ఈ వ్యక్తి నుంచి ఆ వ్యక్తికి ఆ సాధన అనేది, ఆ వెలుగు అనేది తీసుకుంటుంది. ఉదాహరణకి మనం ఇప్పుడు లైటింగ్ వేసాం అనుకోమ్మా, ఈ లైటింగ్ అనేది
ఒక గురువు అనుకుంటాం. అది ఎవరి మీద ప్రసరింపజేస్తుంది. కరెక్ట్. చీకటిగా ఉన్న వ్యక్తి, ఇప్పుడు చీకటి అంటే మన లోపల సోలు, ఆ చీకటిగా ఉంటే గురువు అనేవాడు ఆ వెలుగు అనుకుంటే వాళ్ళలోని ఆ చీకటి శక్తిని పోగొడతారనమాట. మరి ఇంతకీ మీ గురువు గారి గురించి చెప్పలేదు మీరు? భగవంతుడు శ్రీరామచంద్రుడే గురువు. అంతేనా? హిమాలయాలు వెళ్ళారా ఇంతకీను? హిమాలయాలు వెళ్ళలేదమ్మా. వెళ్ళలేదు. హిమాలయాల్లో వెళ్ళే అంటే ఆ ఛాన్స్ నాకు రాలేదు. నేను ఏకాంతంగానే సాధన చేసుకున్నాను. సాధనలో నేను పొందిన ఫలాలే ఇప్పుడు అన్నమాట ఇవి. మెయిన్ అంటే మనకి అంతర్గతమే మనకు ముఖ్యం అనమాట. అంతర్గతంగా ఉండి సాధన చేయాలి ఎవరైనా కూడా. రైట్. సాధన చేస్తే ప్రతి ఒక్కరు అనేది ఈ వెలుగు అనేది పొందవచ్చు, అంటే చైతన్యాన్ని దర్శించవచ్చు. ఆ చైతన్యం దర్శించడం కోసం ఆత్మ సాక్షాత్కారం అంటాం. మనం ఆత్మనం కాకుండా చైతన్య సాక్షాత్కారం అంటున్నాం. ఆ చైతన్య సాక్షాత్కారం కలిగితే ప్రతి ఒక్కరూ దైవస్వరూపులకు మారచ్చు. దైవస్వరూపం అంటే గుణాల చేతే. మనం అనుకున్నట్టు ఈ శంకు చక్రాలు ఇవన్నీ కాకుండా ఏంటంటే క్షమాగుణము, దయ, శాంతి, తర్వాత వచ్చి త్యాగము, ప్రేమ, అహింస, ఇట్లాంటి గుణాలు ఉన్న ఎవరైనా కూడా ద్వైస్వరూపులుగా మారుతారు. కాబట్టి ముందు గుణం అనమాట. గుణం చేత దేవుడు అవుతారు. సద్గుణాలు, సద్గుణాలు ఉన్న వ్యక్తి మనల్ని దేవుడు అంటాం అనమాట. కానీ సార్, పుణ్యం, పాపం, తలరాత, కర్మఫలాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే రాసింది ఎక్కడికి పోదు అని అంటారు. తలరాత ఇది, దీన్ని ఎవరు మార్చలేరని కొంతమంది అంటారు. మీలాంటి వాళ్ళు ఏంటంటే ఒక గోపూజ చేయండి, లేదంటే రావి చెట్టు కింద దీపం పెట్టండి, లేదంటే ఇంకోటి చేయండి అని చేసి మీ కర్మని తగ్గించుకోవచ్చని కొంతమంది చెప్తారు. ఇందులో ఏది నిజం, ఎంతవరకు నిజం? కర్మని తగ్గించుకోవచ్చు, కొద్దిగా తగ్గించవచ్చు, కానీ పూర్తిగా నాశనం చేయలేం. సాధన అంటే మన శరీరాల్లో ఉండే చైతన్యాన్ని మెరుగుపరుచుకున్నప్పుడు గత జన్మ అనేది అది భస్మం అవుతుంది, గత జన్మ కర్మ. కానీ ఎక్కువ హింసించిన వాళ్ళు, ఎవరైనా మరణానికి కారణమైన వాళ్ళు, అట్లాంటి వ్యక్తులు పాపం చేసేసి నేను ధ్యానం చేస్తాను అంటే అది వీలు పడదు. కొంత ఉపశమనం మరు జన్మలో వాళ్ళు ఏంటంటే మంచి జన్మ రావడానికి కారణం ఈ ధ్యానం అవుతుంది. అంతేగాని ఈ మనకి నేను పూర్తిగా ధ్యానంలో వచ్చేసాను, నేను గత జన్మలో మనిషిని చంపాను కాబట్టి ఆ పాపం పోతుంది అనేది ఇది జరగదు. ధ్యానంలో కూడా జరగదు. కర్మ అనేది ఎవడన్నా అనుభవించాల్సిందే. కాబట్టి ఏంటంటే ఒకటి సద్గురువు దొరికినప్పుడు ఏంటంటే కర్మని పోస్ట్ పోన్ చేయొచ్చు. మాకు ఇంతకుముందే మాకు నెల్లూరులో అవధూత ఉన్నారు, గొలగమూడి వెంకయ్య స్వామి ఆయన పేరు. ఆయన 1983లో ఆయన పరమపదించారనమాట. ఆయన ఏంద్రా అంటే గత కర్మని ఆయన వాయిదా వేసేవాళ్ళు. ఎలా ఆయన శిష్యుల్లో ఒక అతను మద్రాసులో నగరంలో ఏంటంటే ఆయన వెళ్ళినప్పుడు ఆయన మరణించే టైం అనమాట అది. ఆయన చెప్పాడు, నాయనా నీ టైం అయిపోయింది, ఇంకొద్ది రోజులేను, కానీ నువ్వు నా సేవ చేస్తున్నావు కాబట్టి నీకు జీవితకాలాన్ని పెంచుతున్నాను చెప్పి ఆ సమయం నుంచి 30 సంవత్సరాలు ఆయన కాలాన్ని పెంచాడు అనమాట. అది ఎలా సాధ్యమా అంటే గురువులు ఏంద్రా అంటే మరుసటి జన్మలో వాళ్ళ ఆయుష్ 80 ఏళ్ళు అనుకోండి, ఒక 10 సంవత్సరాలు తీస్తారు. ఆ మరుసటి జన్మలో 10 సంవత్సరాలు, ఆ మరుసటి 10 సంవత్సరాలు తీసి 30 సంవత్సరాలు ఈ జన్మ కలుపుతారు అనమాట. అటువంటి శక్తి గురువులకు ఉంటుంది. ఎవరైనా ఇప్పుడు మీ దగ్గర ధ్యానం నేర్చుకోవాలంటే కనుక వాళ్ళు ఎలా కాంటాక్ట్ అవ్వాలి మిమ్మల్ని? కాంటాక్ట్ అవ్వాలంటే నేను హైదరాబాద్లోనే ధ్యాన మందిరం ఏర్పాటు చేస్తున్నాను. ఆ ధ్యాన మందిరం ద్వారా అది అంటే ఆల్రెడీ ఇంతకుముందు చేసిన వాళ్ళైతే అది ఎలా సరిదిద్దుకోవాలో సరిదిద్దుకొని కంటిన్యూ అవ్వచ్చు. అట్లా కాకుండా ఇప్పుడు మనకి కొత్తగా యూనివర్సిటీస్ స్టూడెంట్స్ అనుకోండి, స్టూడెంట్స్ ముఖ్యంగా నేర్చుకోవాల్సింది విద్య ఇది. ఎందుకంటే మన దైవాన్ని ఇప్పుడు ఉండే కాలంలో దైవాన్ని నమ్మడము, తల్లిదండ్రులు గౌరవించకపోవడము, తర్వాత వచ్చి వాళ్ళల్లో లేనిపోని ఆలోచనలన్నీ అంటే దురాలోచనలు ఎక్కువ అవుతున్నాయి. ఇవన్నీ తగ్గించాలంటే దీనికి మార్గము ధ్యాన మార్గం. ధ్యాన మార్గంలో అసలు దైవం ఉందన్నది ప్రశ్న వస్తుంది. కాబట్టి ముందు మన అంతర్గతంగా ఉండే చైతన్యాన్ని తెలుసుకుంటే అది ఒక్కొక్కటి వాళ్ళకి సలవు అవుతుంది, మనం చెప్పలేదు, వాళ్ళకి సలవు అవుతుంది. కానీ కొంతమంది అంటారు మాకు అంత కాలం ఎక్కడ ఉంది, అంత సమయం మేము చదువుకోవాలి కదా, అసలు జస్ట్ అసలు ఒక ఆత్మ మేము చూడాలనుకుంటున్నాం, మీరు చూపించగలరా అంటే ఒక ఉదాహరణ, ఈ లాల్ బహదూర్ స్టేడియం ఉంది కదా, ఉదయం 8-9 దాకా అందరూ వాకింగ్ చేస్తూ ఉంటారా, ఎవరైనా చేయొచ్చు కదా, అక్కడ ఇబ్బంది ఏమి ఉండదు, మనం ఏం చెప్పదలుచుకున్నాం కదా కదా. ఒకవేళ మీరు ఒప్పుకుంటే మార్చి 16 ఆదివారం వచ్చింది, ఆదివారం ఉదయం 10 గంటలకి ఎంతమంది వస్తారో అంతమందికి ఆత్మను చూపిస్తాను. శరీరంలో ఏ విధంగా ఉదాహరణ ఎలా ఉంటుందో, ఆత్మను ఎలా చూడొచ్చు అనేది
వాళ్ళకి ప్రాక్టికల్గా నేను చూపిస్తాను ఆత్మని, రైట్ శరీరం ఎలా ఉంటుందో. రైట్ రైట్. అది టైం అది కరెక్ట్ ఉదయం 10కే రావాలి, అంటే 9:30కి వచ్చి వాళ్ళు ఉండొచ్చు. ఎక్కడికి రమ్మంటున్నారు మీరు? మీరు చెప్పండి ఏ స్టేడియం అయితే ఇబ్బంది అంటే వాళ్ళు యాజమాన్యం ఇబ్బంది పెట్టకుండా రైట్ 10 అయినా పర్లేదు ఉండండి రైట్ అనే గ్రౌండ్ ఏది ఉంది? 10 గంటల దాకా ఇబ్బంది లేదు ఉండండి మీరు వాకింగ్ చేసుకోండి అనే గ్రౌండ్ ఏది ఉందమ్మా హైదరాబాద్ నగరంలో? ఎల్బీ స్టేడియం చేసుకోవచ్చు చేసుకోవచ్చు కదా. క్రౌడ్ ఎంతమంది వస్తే వాళ్ళు క్రౌడ్ చెప్పలేం కదా, ఇప్పుడు చూస్తారు చెప్పలేం కదా. మీరు ఇది టెలికాస్ట్ చేస్తారు కానీ ఎంతమంది వస్తారు మనకు తెలియదు కదా. ఎంతమంది వచ్చినా కూడా ఇదే కాదు, అవును కొన్ని లక్షల మంది వచ్చినా కూడా నేను చెప్పే కానీ చేస్తే ఆ నిమిషం కరెక్ట్గా 20 సెకండ్లో వాళ్ళకి చూపిస్తాను. అంటే ఇక్కడ సాధ్యపడదు అంటున్నారా? ఎక్కడ ఇక్కడ ఎప్పుడు ఇక్కడ సాధ్యపడదు, ఎందుకని? ఓపెన్ స్టేడియం కావాలి అది. రైట్ రైట్. నేను ఇప్పుడు చెప్పే విద్య ఏంటంటే అది సూర్యోపాసన. సూర్యుడి ద్వారా శక్తిని ఎలా పొందవచ్చు, సాధన బాగా చేస్తే సూర్యుడు అంటే ఉదయం పూట ఉంటాడు, రాత్రులు మనకి కుదరదు కదా. అవును అవును. కానీ సాధకులకి ఏంటంటే రాత్రి సమయము మనలో ఉండే చైతన్యాన్ని బాగా అబ్జర్వ్ అంటే గమనించవచ్చు అనమాట. ఉదయం పూట సూర్యుని వెలుగులో మన చైతన్యాన్ని మనం చూడలేం, అంటే మనకన్నా ఎక్కువ ఉంటుంది సూర్యుని శక్తి, అందువల్ల కలిసిపోతుంది ఆ చైతన్యంలో మన చైతన్యం కలిసిపోవడం వల్ల మనం దాన్ని క్లియర్గా చూడలేము. రైట్ రైట్. ఎప్పుడైతే ఆ సూర్యుడు అస్తమయ్యి చీకటి నక్షత్రోదయం అవుతుందో అప్పుడు మనలోని వెలుగు అనేది స్పష్టంగా కనబడుతుంది. రైట్. కాబట్టి సూర్యుని వెలుగులో అసలు ఆత్మని ఏ విధంగా చూడాలనేది ఒక విద్య అనమాట. అది అంటే చూడదలుచుకున్న వాళ్ళు ఆ రోజు 16వ తేదీ ఉదయం 9:30కి స్టేడియంకి రమ్మనండి. అసలు ఆత్మ ఎట్లా ఉంటుంది శరీరంలో, ఆత్మ అనకుండా చైతన్యం అన్న మీరు ఫిక్స్ చేసి చెప్పండి. ఇప్పుడు అందాజుగా మీరు అలా అందరూ ఖచ్చితంగా మీ ద్వారా చెప్తున్నా. కరెక్ట్ 16వ తేదీ ఉదయం 9:30 ఆ కాలంలో రమ్మానండి. 10 గంటలకి నేను చూపిస్తా. వీళ్ళని కాదు సైంటిస్టులు కూడా రమ్మానండి, సైంటిస్టులు కూడా చూపిస్తా. ఎక్కడికి రమ్మంటున్నారు ఇప్పుడు? మీరు ఏ స్టేట్ చెప్తారు? అయ్యో నారాయణ, దానికి పర్మిషన్స్ పెద్ద గొడవ చాలా ఉంటుంది. అందుకే ఆ గొడవలన్నీ మీరు చూసుకోవాలా, నిరూపిస్తా అంటున్నాం కదా. ఆ స్టేడియంకి వస్తే ఎంతమంది వచ్చినా నేను చూపిస్తాను. రైట్ రైట్. వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది కదా, ఓహో ఆత్మ చైతన్యం ఇట్లా ఉంటుంది దేహంలో. కాబట్టి మన సాధన చేస్తే సూర్యుడు లేని సమయంలో కూడా మనం ఇలాంటి ఆత్మ మనం చూడొచ్చు. ఇప్పుడు నేను చెప్పి ఇప్పుడు మీ అందరు చూస్తున్నాం కదా, ఏ కారణం ఏంద్రా అంటే నేను సాధన చేశాం కాబట్టి మనం ఈ లైటింగ్లో చూడగలుగుతాం అనమాట. లైట్ మొత్తం ఆపేసామంటే మనం కానీ కళ్ళు మూసుకుంటే మనలోని చైతన్యం మనకు కనబడుతుంది. రైట్. ఎదుటి వ్యక్తి చైతన్యం మనం చూడలేము. ఎదుటి వ్యక్తి చైతన్యం చూడాలంటే ఈ లైటింగ్ అనేది కొంచెం ఉండాలన్నమాట. లైటింగ్ ఉన్నప్పుడే వాళ్ళని చూసి మనం చెప్పగలుగుతాం. ప్రేక్షకులందరికీ నాలానే మీకు కూడా చాలా డౌట్స్ ఉత్పన్నమై ఉంటాయి. అలాగే ఒకవేళ మెడిటేషన్ మీరు కూడా చేయాలి, అందులో ఉన్న మెళకువలు లేదు అని అంటే ఇన్డెప్త్ గురించి ఏదైనా విషయాలు తెలుసుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్గా గురువుగారి కాంటాక్ట్ నెంబర్ అడ్రస్ నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సాధకులకి సామాన్యంగా వచ్చే డౌట్లు ఏంటమ్మా, నాన్ వెజ్ తినచ్చా తినకూడదా అని అడుగుతుంటారు. మనం పర్టికులర్గా తినము అని చెప్పాం, తినొద్దు అని చెప్పాం. అది వాళ్ళకి ఇష్టానికి వదిలేస్తున్నాం. కరెక్ట్ కరెక్ట్. కానీ మనం తెలుసుకున్నది ఏంటంటే అంటే మాంసం అంటే ఒక జంతువుని బలి అంటే చంపినప్పుడు దాంట్లో ఆ భౌతిక శరీరంలో ఉండే జీవం అంటే చైతన్యం అది వెళ్ళిపోయి అనంతంలో కలిసిపోతుంది. అనంతంలో కలిసిపోయినప్పుడు ఈ మాంసం అనే దాంట్లో చైతన్యం ఉండదు. అవును, అది ఓన్లీ మాంసమే. చైతన్యం అది మన శరీరంలో తీసుకున్నా కూడా ఏంటంటే జస్ట్ ఎనర్జీ అంటే శక్తిగా మారుతుంది కానీ అది మన శరీరానికి చైతన్యం ఇవ్వదు. అదే మనకి శాకాహారంలోకి వెళితే మొక్కల్లో సూర్యశక్తిని అబ్జర్వ్ చేసుకుంటాయి, గ్రహిస్తాయి. గ్రహించినప్పుడు 3 రోజుల దాకా ఆ చైతన్య శక్తి సూర్యుడి శక్తి ఆ శాకాహారంలో అట్టే నిల్వ ఉంటుంది. ఎప్పుడైతే శాకాహారం భుజిస్తారో ఆ వెలుతురు అనేది ఏంటంటే మన ఉండే చైతన్యానికి అవి సహకరిస్తాయి. మన సోల్ ఇంకా మెరుగుపరచుకోవడానికి ఆ శాకాహారం అనేది ఉపయోగపడుతుంది. పైగా ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి మాంసాహారం కంటే కూడా సాధకులకి శాకాహారం అనేది చాలా మంచిది. నిజంగా గురుగారు చాలా సంతోషం. తెలియని ఇంకా ఎన్నో డౌట్స్ ఉన్నాయి యాక్చువల్లీ, బట్ చూద్దాం. వ్యూవర్స్ వాళ్ళ డౌట్స్ ఏదైనా కింద కమెంట్ సెక్షన్లో పెడితే మళ్ళీ మిమ్మల్ని అడిగి మరొకసారి మరో వెబ్సైట్లో మళ్ళీ కలుస్తాం. నమస్కారం. థ్యాంక్స్. థ్యాంక్ యూ.